ఇలా మరో ప్రఖ్యను చూస్తున్నాం. నాడు తెలంగాణోద్యమం ఉధృతంగా ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు కఠోర దీక్ష దక్షతకు కారణమైన ఖమ్మం జిల్లా గడ్డకు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వెళ్లనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్ల చెరువులు 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. జిల్లాలోని తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడం సీఎం కేసీఆర్ హాజరవుతుండడంతో స్వాగతం పలికేందుకు నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జన సమీకరణపై దృష్టి సారించిన పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యేలు కందాల సీఎం ప్రజలకు, లబ్ధిదారులకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. అయితే శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ తొలి సభ నిర్వహిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కనున్నది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాదం పేరుతో జరిగే సభలకు బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున జన సమీకరణకు సన్నాహాలు పూర్తి చేశారు. మరోవైపు పోలీసు అధికారులు ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలను కూడా చేపట్టారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ఏ విధంగా సభ ఏర్పాట్లను పూర్తి చేశారు? వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తొలి ఆశీర్వాద సభ నిర్వహిస్తా ఉన్నారు. ఎన్నికల శంకరావం పాలేరు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసినటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లా చెరువు ప్రాంతంలో ఈరోజు 30 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ప్రారంభం కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేసి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 80,000 నుండి 1,00,000 మంది ప్రజల్ని సమీకరించేందుకోసం కూడా బీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే 4 మండలాల నుంచి బలమైనటువంటి జన సమీకరణ చేయడం కోసం ఇప్పటికే అన్ని చోట్ల కూడా కార్యకర్తల్ని, వెహికల్స్, వాహనాలు ఏర్పాటు చేశారు. దాదాపు మొత్తం 80,000 మంది ప్రజానీకం హాజరయ్యేటువంటి ఈ సభకు ఈ రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి పాలేరు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుపుపై పాగా వేయడం కోసం సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందించడానికి సమాచారం అందుతుంది. ప్రధానంగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నేతలు డామినేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ తరపునటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతున్నటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎలాగైనా ఢీ కొట్టాలని చెప్పేసినటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ తోటి కందాల ఉపేందర్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ బలమైనటువంటి శక్తిగా అవతరించేందుకు కోసం కూడా కృషి చేస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో 2014-18లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికలు ఎలాగైనా సరే దాదాపు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలుపొందేందుకు కోసం ఇప్పటికే ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఖమ్మం పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ప్రజా ఆశీర్వాద సభగా దానికి నామకరణం చేసి నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసేటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. దాదాపు మధ్యాహ్నం 1 గంటకు సభా ప్రాంగణాన్ని చేరుకొని మధ్యాహ్నం 2 గంటలకు సభలో ప్రసంగించేసి 3 గంటలకు తిరిగి మహబాద్ ప్రయాణం అవుతారని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఈ రోజు విడుదల చేశారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే సభా ప్రాంగణ వ్యాప్తం కూడా ఇప్పటికే కోలాహలంగా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని కార్యకర్తలు భారీ ఎత్తున సమీకరించేందుకోసం కూడా బీఆర్ఎస్ పక్క ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ఈ రోజు సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కందాల ఉపేందర్ రెడ్డి ఖమ్మం జిల్లాకు కూతవేట దూరంలో ఉన్నటువంటి అటు కూసుమంచి అలాగే తిరుమలపాలెం మండలానికి సంబంధించినటువంటి దాంట్లో 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి పడటంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మట్టి కాస్త సిమెంట్ అభివృద్ధి చెందినటువంటి గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించి కూడా JNTU ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం, ఒక నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం కూడా ఇటీవల కాలంలో పాలేరు నియోజకవర్గ వ్యాప్తం కూడా ఆ రకమైనటువంటి మార్పు కనబడింది, అభివృద్ధి కనబడిందని కూడా ప్రజలు కూడా ఇప్పటికే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో కందాల ఉపేందర్ రెడ్డి యొక్క మార్పును ప్రదర్శించేందుకోసం కూడా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే అన్ని రకాలుగా ఏర్పాట్లకు మొత్తం కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అదే నేపథ్యం ప్రధానంగా ఈరోజు సీఎం కేసీఆర్ కి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ని వీడినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ ఇరువురు కూడా
వీరిద్దరిని కూడా ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎటువంటి వరాలు ఖమ్మం జిల్లాకి ఇవ్వబోతా ఉన్నాయి, ఎటువంటి అంశాలు మాట్లాడబోతా ఉన్నారు అనేటువంటిది కూడా సర్వత్రా జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ప్రధానంగా తొలి సభ అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాల్లో కూడా సభ అనేది మొట్టమొదటిసారిగా సీఎం కేసీఆర్ పాలేరు నుంచి ప్రారంభమవుతా ఉన్నారు. పాలేరు ఖమ్మం రావాలంటే పాలేరు గుమ్మం దాటి రావాలనేటువంటి కాన్సెప్ట్ నుంచి పాలేరు నుంచి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా వరుసగా సభలు నిర్వహించాలని చెప్పినటువంటి ప్లాన్ చేసినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ఈ మేరకు ఖమ్మం సంబంధించి పాలేరు నియోజకవర్గంలో వరాల జల్లు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా కొద్దిమంది అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో పాలేరు నియోజకవర్గం దాదాపు 40,000 మంది పైగా దళితులు ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన అనంతరం కూడా విజయం సాధిస్తే దళిత బంధు నియోజకవర్గ వ్యాప్తం కూడా విచ్చేందు కోసం కూడా అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. ఇదే నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో నీటి పారుదల చేసి ఎటువంటి పరిపాలన అందించబోతా ఉన్నారు అనే అంశాల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే సమాచారం అవుతుంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ రోజు సీఎం కేసీఆర్ సభ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉండే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు కఠోర దీక్షను కారణమైన ఖమ్మం జిల్లా కేటకు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వెళ్లనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్ల చెరువులు 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. జిల్లాలోని తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడం సీఎం కేసీఆర్ హాజరవుతుండటంతో స్వాగతం పలికేందుకు నాయకులు భారీ ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే జన సమీకరణపై దృష్టి సారించిన పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కందాల సీఎం సభకు ప్రజలు, లబ్ధిదారులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ తొలి సభ నిర్వహిస్తుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వరుణ్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ పాలేరు మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభ కూడా హాజరు కానున్న నేపథ్యం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులైతే మాత్రము మహబూబాబాద్ సంబంధించి శనిగాపురంలో కూడా ప్రజా ఆశీర్వాద సభనైతే ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతానికైతే అక్కడ 75,000 మంది 20 ఎకరాలలో కూడా సభాస్థలి ఉంటుందని చెప్పుకోవచ్చు. 75,000 మంది కూడా ప్రజలు హాజరు కావాలని చెప్పి కూడా అక్కడ ప్రస్తుతము సత్యవతి మంత్రిగా వ్యవహరిస్తున్న సత్యవతి రాథోడ్, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కూడా ఎంపీ కవిత వాళ్ళ అంతే మొత్తం ప్రజాప్రతినిధులంతా కూడా పిలుపునిచ్చిన నేపథ్యం అయితే చోటు చేసుకుంది. అక్కడ మాత్రము మహబూబాద్ సంబంధించిన అన్ని మున్సిపాలిటీ పరిధిలోని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ కూడా మొత్తానికైతే సభాస్థలి కూడా అందరూ దరిదాపుగా కూడా అంటే వెహికల్ పార్కింగ్ కూడా అంటే సింగాపురం అవుట్ కట్ లో ఏర్పాటు చేశారు. అక్కడ సభాస్థలిలో అంటే మున్సిపాలిటీ పరిధిలోని కూడా సభాస్థలి 20 ఎకరాల సభాస్థలి ఉంటుంది. 75,000 మంది కూడా ప్రజలు హాజరు కానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ పూర్తిగా ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కూడా సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత కూడా అక్కడ మొత్తానికి సభాస్థలిని పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా హన్మకొండ జిల్లాలోని కూడా బట్టుపల్లి అంటే ఎస్ఆర్ కాలేజీ
ఆవరణంలో కూడా మొత్తము ఇది ఈ సభాస్థలి కూడా 20 ఎకరాలు కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తానికి అంటే 80,000 మంది కూడా ఈ సభాస్థలికి అంటే ప్రజలు హాజరుకారున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఇక్కడ మాత్రము వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మొత్తానికైతే పూర్తి ఏర్పాట్లు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి మొత్తానికి అంటే హెలిప్యాడ్ కు సంబంధించిన ప్లేస్ మాత్రం ఇప్పటికే మొత్తము కసరత్తు చేశారు. అదే విధంగా కూడా వెహికల్ పార్కింగ్ కూడా 20 ఎకరాల అవుట్ కట్ లో కూడా ఉంటుంది. అక్కడ RR అక్కడ మీదుగా మొత్తానికి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా అంటే వరంగల్ సిపిగా వ్యవహరిస్తున్న అంబర్ కిషోర్ జూ కూడా మొత్తానికైతే అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఇక్కడికి సభ అక్కడ మహబూబాద్ 3 గంటల తర్వాత కూడా ఇక్కడ 4 గంటలకైతే ఇక్కడికి సభస్థలికి రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అప్పుడు మొత్తానికైతే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే వరంగల్ జిల్లా అంతా కూడా గులాబీమయమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి కూడా కేసీఆర్ నేతృత్వంలో కూడా కేసీఆర్ తలపెట్టిన మేనిఫెస్టోలో కూడా ఇక్కడ మన సభలో కూడా ప్రసంగించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తానికైతే పూర్తి ఏర్పాట్లు అయితే మహబూబాద్ ఇటు వరంగల్ బట్టుపల్లిలో ఏర్పాటు చేసిన సభలకు అయితే మాత్రం పూర్తి ఏర్పాట్లు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కేసీఆర్ రాక కూడా మొత్తానికైతే గులాబీ తోరణాలు అయితే ఇక్కడ ఫ్లెక్సీలు అయితే మొత్తం అయితే గులాబీమయమైందని చెప్పుకోవచ్చు. సభాస్థలిలో కూడా ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి కూడా ఆరూరు రమేష్ తెలుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికీ పోలీసులు అయితే మాత్రం పోలీసులు అయితే మొత్తం సభాస్థలిలో మొత్తం అన్ని అయితే ఏర్పాట్లను కూడా సభాస్థలిలో పోలీసులు మయమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సీఎం కేసీఆర్ అయితే హెలిప్యాడ్ రాకపోను కూడా 4 గంటలు వచ్చిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఎలాంటి ప్రసంగిస్తారు, 9 సంవత్సరాల పాలన ఏ విధంగా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే కావచ్చు, బీఆర్ఎస్ నేతల్లో కావచ్చు ఒక నూతన ఉత్తేజాన్ని పెంచేందుకు కూడా కేసీఆర్ అయితే ప్రసంగించిన నేపథ్యం అయితే కనపడుతుంది అనుకోవచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది